నంద్యాల జిల్లా పగిడేల మండలం ముచ్చుమరి గ్రామంలో విషాద చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండేటటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటన ఎలా చూడాలి, ఆ నిందితులని ఏ విధంగా చూడాలి? చాలా అనూహ్యంగా జరిగినటువంటి విషయం ఇది, బాధాకరం. చిన్న పిల్ల ఆ పాప, అంతా 8 సంవత్సరాలు నిండినటువంటి ఆ పాపను మరి ఈ రకంగా చేయడం అనేది ఎవరు జీర్ణించుకోలేరు. దీన్ని ఖచ్చితంగా దీని మీద చట్టపరంగా గట్టి చర్యలే తీసుకోవాలి అని నేను కోరుతున్నా. అది కాకుండా మొన్న శుభ్రమ్మ వచ్చింది ఇక్కడికి, ఎంపీ, తెలిసిన వెంటనే పోలీసుల యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి 24 గంటల్లో దీన్ని ఏదో తేల్చండి అని చెప్పి, దాని పర్యవసానంగానే మొత్తం యంత్రాంగం ఇక్కడికి రావడము, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడము. ఈరోజు వినపడుతున్నది ఏంటంటే, మరి ఆ పాప పార్కులో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. మరి చిన్న పిల్ల, మరి ఏ రకంగా హింసించారో అన్నీ బయటపడతాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఇది ఈ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం, దీంట్లో ఈ కాలువలో ఎప్పుడు కొన్ని నీళ్లు ఉంటాయి, లెవెల్స్ ఎట్లా ఉన్నా కూడా నీళ్ళు అయితే కొన్ని ఉంటాయి. చంపి దీంట్లో బారేశామన్నటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ వస్తాం. అది పోలీసు తొందరలోనే బయటపడుతుంది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంతటి వాళ్ళనైనా కూడా ఖచ్చితంగా శిక్షించాలి. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఎంపీ పోలీసులకు చెప్పిన తర్వాతనే పోలీసులు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. స్వగ్రామం, మీ స్వగ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది, పోలీసులు నిర్లక్ష్యం ఉందంటారా? దీంట్లో 4 రోజుల క్రితం జరిగింది. 4 రోజుల క్రితం జరిగితే, ఆ రోజు మండే నాడు ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ చేసుకున్నాం నందికొట్కూరులో. ఆ మీటింగ్ అయితేనే వెంటనే పోలీసు యంత్రాంగాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆ మీటింగు స్టేజ్ దిగిన వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శ, అప్పటికి తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు. పాపం పేరెంట్స్ కూడా తెలియదు, రాలేదు పాప అని అనుకుంటున్నాను. దీని మీద ఇన్వెస్టిగేషన్స్ మొదలయ్యి యంత్రాంగం దిగి మా వాళ్ళు అందరూ కలిసి చేసేటప్పటికి కొన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. బాధాకరం. ఇటువంటివి జరగకూడదు ఎక్కడ కూడా. ఈ గ్రామమే కాదు, మొత్తం రాయలసీమలో ఎక్కడా కూడా ఏ గ్రామంలో జరగకూడదు ఇటువంటి విషయాలు. చాలా చిన్న పిల్లను ఈ రకంగా చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ ఊరు మేము 94 నుంచి 2004 వరకు చాలా బాగా నడిపాం. నేను కానీ, మా తండ్రి గారు శేషనారెడ్డి గారు కానీ, ఎక్కడా కూడా ఎవరికి బాధ వచ్చినా కూడా మా దగ్గరకు వచ్చేది, ఆ బాధ తీర్చుకునేది. అదే రకంగా ప్రతి కుటుంబం మా కుటుంబం మాదిరిగానే ఇది నడిపాం మేము. పెద్ద పేరు ఈ ఊరికి. 5 సంవత్సరాల కిందట రౌడీల చేతుల్లోకి పోయింది ఈ ఊరు. అప్పటి నుంచి మొదలైంది డిసిప్లిన్ అనేది తప్పిపోవడం. బాధాకరమైనటువంటి విషయం. ఇది చిన్న పిల్ల ఆడుకోనికి వచ్చినటువంటి పార్కుకు ఆడుకోవడానికి వచ్చిన పాపను ఈ రకంగా చేయడం అనేది ఎక్కడా జరగలేదు. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుపోతున్నాం. సీసీ కెమెరాలు కూడా మా సొంత ఖర్చులతో, మా గ్రామ డబ్బులతో, నా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు బిగించబోతున్నాం. వండ్లపాడులో కానీ, లేకపోతే మా ముచ్చుమరి, పాత ముచ్చుమరి, కొత్త ముచ్చుమరి, ఎల్లాల, వీటన్నిట్లలో సీసీ కెమెరాలు బిగించబోతున్నాం. అది కొంతవరకు మనకు ఇటువంటివి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా ఎవరు చేశారు అన్నటువంటిది తొందరలోనే బయటపడతాయి. ఇటువంటివి ఏమన్నా దొంగతనాలు కానీ ఇంకోటి జరిగినా కూడా. ఊరైతే అదుపు తప్పిపోయింది ఈ రౌడీల వల్ల. వీటన్నిటినీ సెట్ చేయాలని మేము కూడా మొన్ననే నేనే ఇక్కడికి వచ్చి పెద్ద మనుషులను పిలుచుకొని చెప్పాను. నేను ఒక వాస్తవంగా కుల పెద్దలు ఉండాలి, కుల సంఘాలు ఉండాలి. కుల సంఘాలు వాళ్ళ ధర్మం ప్రకారంగా నడపాలి, అది ఏ కులమైనా కానీ. ఆ భయము పెద్దలు మామూలుగా సమాజం కొన్నా భయపడాలి, ఎవడన్నా బతకాలి అంటే. లేకపోతే దైవానికన్నా భయపడాలి, లేకపోతే తల్లిదండ్రుల కన్నా భయపడాలి. అప్పుడే ఈ భయాలతోనే నడిచేది సమాజం. అటువంటి అన్ని భయాలు తప్పిపోయినాయి ఈ రౌడీల వల్ల. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక లైన్కు తీసుకొస్తాం తొందరలో. మళ్ళీ జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాము ఈ గ్రామాలలో మేము. రానున్న రోజుల్లో ఈ బాధిత కుటుంబాలకి, ప్రభుత్వానికి మీరు ఎలాంటి
హెచ్చరిక పంపిస్తారు. రానున్న రోజుల్లో ఎలా ఆదుకుంటారు? అవును, మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారితో శబరమ్మ మాట్లాడింది. అదే రకంగా లోకేష్ బాబుతో కూడా మాట్లాడింది శబరమ్మ. హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడారు. అన్ని రకాలుగా మరి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాదు, మళ్ళీ జరగకూడదు ఇటువంటివి. అది మెయిన్గా మా తాపత్రయం అంతా మళ్ళీ జరగకూడదు. అందరూ సుఖశాంతులతో ఉండాలన్నదే ఈ ఊరిలో జరగడం. అంటే మీటింగు సోమవారం అయితే సండే నాడు డిసప్పేర్ అయింది ఆ అమ్మాయి. బాధాకరము. 4 రోజులైంది. ఇక్కడ ఈ యొక్క ముచ్చుమరి ఎత్తిపోతల దీంట్లో కానీ లేకుంటే బ్యాక్ వాటర్స్ రిజర్వాయర్లో కానీ చాలా మరి షీరు కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ, చేపలు. మరి ఇవన్నీ డ్యామేజ్ చేసినాయేమో బాడీని నాకైతే అనుమానం ఉంది. లోకల్గా నేను ఉన్నాను కాబట్టి దేవుని దయ వల్ల ఆ పాప వస్తే బాగానే ఉంటుంది మా అందరికీ కూడా. మరి దురదృష్టం ఏం జరిగిందో దీన్ని బట్టి చూస్తుంటే చంపేశారనే వస్తూ ఉంది న్యూస్. పుట్టిన పిల్లల్ని మొదలుకొని పండింటి ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలకు గురవుతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. ఎక్కడ లోపం ఉంది? సమాజంలో లోపం ఉంది. ఇంట్లో మార్పు రావాలి, డిసిప్లిన్ ఉండాలి. నేను చెప్పానే, సమాజం నడవాలంటే 3 భయాలతో నడవాలి. ఒకటి, తల్లిదండ్రుల భయమన్నా ఉండాలి, దేవుని భయమన్నా ఉండాలి, పాప భీతి ఉండాలి. అదే రకంగా మరి 3వది, చెడ్డ పని చేసే సమాజం ఏం చేస్తుందో అన్నటువంటి భయమన్నా ఉండాలి. ఏమీ లేవు. ఇప్పుడు వీటిని తీసుకురావాలి. అంత సులభంగా చెప్పలేదు మన పెద్దలు. పాప భీతి, ఏం చేస్తే ఏ శిక్షలు ఉంటాయి అన్నటువంటివి కూడా క్రియేట్ చేసినటువంటిది దాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు నేర్పించడం లేదు పిల్లలకు. ఇంతకుముందు పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, చిన్న పిల్లలకు చిన్న బాల శిక్ష అని ఉండేది, పెద్ద పిల్లలకు పెద్ద బాల శిక్ష అనేది ఉండేది. దాన్ని చదివి వినిపించేవారు పిల్లలకు. చిన్నోళ్లకు చిన్నది, పెద్దోళ్లకు పెద్దది. దాంట్లోనే డిసిప్లిన్, దాంట్లోనే ధర్మము, దాంట్లోనే ఎట్లా బతకాలి అనేది నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? ఏం లేదు. సెల్ ఫోన్ ఆడవారేసేది, మీ ఇష్టం వచ్చినట్టు నేర్చుకోండి అనేది ఇక్కడే పోతా ఉంది. సమాజము నడవాలంటే కొంచెం భయము, కొంచెం పద్ధతి ప్రకారంగా నడిపితేనే ఇదంతా మొత్తానికి ఈ తప్పంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని కాపాడుకోకపోవడమే, ఆ పాత పద్ధతులను ఆచరించకపోవడమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఘోరాలు. ఇది చాలా బాధాకరం. దీన్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను నేను. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష పనికిమాలిన బుక్కులల్లో చదివించే బదులు చదవని అవి కూడా, కానీ కంపల్సరీగా పిల్లల స్టాండర్డ్ను బట్టి పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష ఇంప్లిమెంట్ చేయండి. చాలామందికి తెలియదు ఇవి. చిన్న బాల శిక్ష ఉండనా అనేది కూడా తెలియదు పనికిమాలిన వాళ్ళకు. ఏం చేయాలా? పెద్ద బాల శిక్ష అనేది తెలుసా? ఈ దరిద్రులకు పొట్టకోస్తే అక్షరం రానటువంటి వాళ్ళకు, 5 ఫెయిల్ అయ్యి 6 పాస్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి తెలుసా ఇవి? కాబట్టి పిల్లలను మౌల్డ్ చేయాలి, ధర్మాన్ని నేర్పించాలి. అవి చిన్న బాల శిక్ష అనేది, పెద్ద బాల శిక్ష అన్న బుక్కులు ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, కంపల్సరీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్. ఇది మొత్తంగా జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. నిందితులకు సంబంధించి ఇప్పటికే పోలీసులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ ఘటనకు పాల్పడినటువంటి వారి మీద శిక్షలు తీసుకుంటామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బాధితులను కూడా ఆదుకుంటాము, ప్రభుత్వానికి తెలియజేస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉండే సమాచారం. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.